కొత్త ఛానల్ పెట్టాము 99 టీవీ లైఫ్ స్టైల్ అని. సో దానికి సంబంధించి నేను మిమ్మల్ని కొన్ని బ్యూటీ టిప్స్ అడుగుతాను. మీ డైలీ కేర్, స్కిన్ కేర్ అట్లాంటి సంబంధించి, ఓకేనా? ఓకే. సో మీ స్కిన్ ఇంత మంచిగా గ్లోగా ఉండడానికి స్కిన్ కేర్ ఏదైనా ఉందంటే, రెగ్యులర్ గా మీరు మేకప్స్ అది వేసుకుంటారు కదా, దానికి సంబంధించి ఒకటి చెప్పండి. అసలు ఈ ఆన్సర్ చెప్తే ఎవరైనా నవ్వుతారేమో అనిపిస్తుంది నాకు. నన్ను ప్రతిసారి అందరూ అడిగినప్పుడు నేను ఇదే చెప్తాను. చిన్నప్పటి నుంచి నేను చేసింది ఏంటి అంటే, ఒకటే సోప్ ని యూస్ చేయడం, దట్ ఈస్ కాల్డ్ సంతూర్ సోప్. సో ఇప్పటి వరకు అస్సలు మార్చకుండా కన్సిస్టెన్సీగా సో అదే సోప్ ని యూజ్ చేస్తున్నా. నేను అసలు చాలా తక్కువ స్కిన్ కేర్ చేస్తాను అనమాట. చాలా లైట్ మేకప్ వేసుకుంటాను. సో అంతే, నా స్కిన్ కేర్ ఓన్లీ సంతూర్ సోప్. చాలా లిక్విడ్. బ్రాండ్ ప్రమోషన్ అస్సలు కాదు, అస్సలు కాదు. అందుకే అంటారు నవ్వుతారు అని చెప్పి. చాలా మినిమల్ మాయిశ్చరైజర్, చాలా మినిమల్ మేకప్ యూస్ చేస్తాను. యాంకరింగ్ కెరియర్ స్టార్ట్ చేసేటప్పుడు మీకు ఫేస్ చేసిన చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి కదా, సో ఇప్పుడు అప్కమింగ్ వచ్చే వాళ్ళకి ఏదైనా సజెషన్ ఉందా? ప్రతి ఫీల్డ్లోనూ స్ట్రగుల్స్ అనేవి కామన్ అండి. ప్రతి ఒక్కరూ ఫేస్ చేసేవే. అది ఐటీ ఫీల్డ్ అయినా సరే, ఇంకొకటైనా మనం ఏంటి అంటే ఫస్ట్ మనల్ని మనం నమ్మాలి. ఓకే, నేను చేయగలుగుతాను, ఇది సాధిస్తాను అని. సో ఇప్పుడు వచ్చే ఈ జెన్జీ వాళ్ళకి ఏమైపోయిందంటే రాగానే రిజల్ట్ రావాలి. సో ఓపిక అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నది నేను నమ్ముతాను. సో అది ఎన్ని ఇయర్స్ అయినా మీరు కష్టపడితే ఖచ్చితంగా ఫలితం వస్తుంది అనేది నేను నమ్ముతాను. సో నా లైఫ్లో అది రియల్ అయింది కాబట్టి సో నేను అదే చెప్పాలి అనుకుంటున్నాను. ఏం లేదు, మనం తప్పులు చెప్తున్నా సరే దాన్ని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాలి. భయపడినట్టు కనిపించామా అక్కడ దొరికిపోతాం. సో మీ ఫేవరెట్ స్కిన్ కేర్ ప్రోడక్ట్ ఏంటి? అవినో బేబీ క్రీమ్ అని ఒక మాయిశ్చరైజర్ ఉందన్నమాట. సో దట్ ఈస్ ఫర్ బేబీ స్కిన్. సో దాన్ని కనుక మనం యూజ్ చేసినట్టయితే మన స్కిన్ కూడా బేబీ లాగా ఉంటుందని నాకు అది సెట్ అయింది. సో మిగతా వాళ్ళకి ఎలా ఉంటుందన్నది తెలీదు. అండ్ మోర్ ఓవర్ ఈ మధ్య ఒక 1 year నుంచి నేను సమత గారి దగ్గరికి వెళ్తున్నాను. షీఈ్ మై స్కిన్ డాక్టర్. సో షీఈ్ డూయింగ్ అ వెరీ వెరీ గుడ్ జాబ్. అండ్ ఇంత బిజీ స్కెడ్యూల్లో ఇంత ఫిట్ గా ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు కూడా చెప్పండి. నన్ను ఫిట్ అంటున్నారంటే మీరు నాకు నవ్వు వస్తుంది. నేను అసలు చాలా కొద్దిగా తింటా. ఐఎమ్ వెజిటేరియన్. సో తినేదే కొద్దిగా తింటాను అంతే. ఈ రొటీన్ లో మస్ట్ గా ఫాలో అయ్యేది ఏంటి? ఏ పని ఖచ్చితంగా చేయాలన్నది మాత్రం అసలు నాకు తెలియకుండానే నేను రోజు 3-4 కాఫీలు తాగేస్తాను. అదొక అడిక్షన్ లాగా అయిపోయింది నాకు. సో నేను అసలు మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు మర్చిపోకుండా ఏదైనా చేస్తాను అంటే అది కాఫీ తాగడం. తినకుండా అన్న ఉండగలుగుతాను, కానీ నేను కాఫీ తాగకుండా మాత్రం అస్సలు ఉండదు. నేను కాఫీ అడిక్ట్. స్ట్రెస్ వచ్చినప్పుడు ఎట్లా మీరు రిలాక్స్ అవుతారు? స్టార్టింగ్లో కొంచెం ఎక్కువ తీసుకునేదాన్ని మైండ్కి. ఇప్పుడు ఏం జరిగినా ఓకేలే, 1 గంట బాధ ఉంటుంది, దాని తర్వాత మర్చిపోతున్నాను అనమాట. సో నాకేంటంటే నేను రోజు వర్క్ చేయడం నాకు ఇష్టం. సో వర్క్ చేస్తూ ఉంటే ఆ స్ట్రెస్ అనేది ఇలా మీలాంటి వాళ్ళని కలిసినప్పుడు ఇలా కెమెరా పెట్టగానే నాకు ఎక్కడ లేని హ్యాపీనెస్ వస్తుంది అనమాట. చేసుకోవాలంటే వెస్ట్రన్ డ్రెస్సెస్ ని చూస్ చేస్తారా, ట్రెడిషనల్ చూస్ చేస్తారా? ఆల్వేస్ సారీస్ అండి. చాలా కంఫర్ట్, అంటే చాలా కంఫర్ట్ నాకు. నేను దాంతో ఎక్కడికైనా తిరిగేయగలుగుతాను. సారీస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్. ట్రెడిషనల్ వేర్ ని నేను ఎక్కువ ఇష్టపడతాను. అండ్ ఫైనల్ గా ఒక చిన్న కాంట్రవర్సీ క్వశ్చన్ లాంటిది. ఇప్పుడు జనరల్ గా మీరు పెట్టే ఇన్స్టాగ్రామ్ దాంట్లో మీకు బ్యాడ్ కామెంట్స్ వస్తాయి కదా, అవి ఎలా మీరు హ్యాండిల్ చేస్తారంటే చూసినప్పుడు ఎట్లా ఫీల్ అవుతారు? ప్రతి ఒక్క ఫీల్డ్లో అది అమ్మాయికైనా అబ్బాయికైనా కాంపిటీషన్ వరల్డ్లో మనం ఉన్నప్పుడు, కాంపిటీషన్ ఫీల్డ్లో మనం ఉన్నప్పుడు అలాంటిది తప్పదు. సో మీరు మంచిగా ఉన్నారు, అందంగా ఉన్నారు అని చెప్పినప్పుడు నేను తీసుకున్నాను కదా. సో దాన్ని తీసుకున్నప్పుడు నెగిటివ్ని కూడా తీసుకోవాలన్నది నేను నమ్ముతాను. నెగిటివ్ కామెంట్స్ని కూడా తీసుకోవాలని స్టార్టింగ్లో కొంచెం బాధపడేదాన్ని ఆఫ్ కోర్స్, కానీ ఇప్పుడు సెట్ అయిపోయాను కొంచెం. ఓకే. సో ఫైనల్ గా ఈ రోజు మీ జ్యువెలరీ, మీ అవుట్ఫిట్ గురించి చెప్పండి. ఇది నేను ఒక 3 years బ్యాక్ 4 years బ్యాక్ ఇదే హై లైఫ్ ఎగ్జిబిషన్ లో కొనుక్కున్నాను. ఇదే హై లైఫ్ ఎగ్జిబిషన్ లో షాప్ చేశాను. దాని తర్వాత ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ట్రెజర్ బాక్స్ జ్యువెలరీ అని, సో వాళ్ళ నుంచి వేసుకున్నది. సో అలా చాలా బాగుంది ఈరోజు అయితే మీ లుక్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ టైం ఇచ్చి మాకు ఒక మంచి. మీ పేరు? మనీషా. నైస్ మీటింగ్ యూ అండి. 99 టీవీ ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా ఇలానే ప్రేమించాలి 99 టీవీని అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.